నా చిన్ననాటి స్నేహితుడి గురించి కంప్లైంట్ చేసేకి నంద్యాల ఇక్కడ సిఐ ద్వారా వచ్చాం. ఏం జరిగింది? ఎవరి మీద కంప్లైంట్ చేశారు? సి వైభవ్ అతను మా క్లాస్మేట్. అతను నన్ను మోసం చేశాడు. డబ్బు తాకట్టు పెడతానని నగలు తీసుకున్నాడు, కానీ అతను అమ్మేసుకున్నాడు అంట. ఎందుకు ఇచ్చారు? అది తన వ్యాపారానికి హెల్ప్ చేస్తే పార్ట్నర్ చేస్తానని చెప్పాడు. దానికోసం హెల్ప్ చేశాను. ఏమి వ్యాపారం? ఎరేకా లీఫ్ ప్లేట్స్ అని, ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్, లీఫ్ ప్లేట్స్. దానికోసం నాకు మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనీ తీసిచ్చాను నేను. అండ్ నేను అతన్ని ట్రస్ట్ చేశాను, ఫ్రెండ్ ఇంత బాగా చదివినాడు అని చెప్పి. కానీ అతను చీటర్. నాతో అతని ఖర్చులకు అని చెప్పి లోన్ యాప్స్ చేయించినాడు. దానికి కూడా సరిగ్గా పేమెంట్ చేసేవాడు కాదు. ఎంత హెరాస్ చేసేవాడు అంటే లోన్ యాప్స్ చేయని. యా 1,50,000 పైన లోన్ యాప్స్లో నాకు అతనే లోన్ యాప్స్ తీసేది, అతనికి మనీ వేసేది. అతని ఖర్చుల కోసం సతాయించి నన్ను లోన్ యాప్స్ చేసి అతను డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. నేను వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి డబ్బులు కట్టేదాన్ని. దానికి కూడా 12 lakhs, 20 తులా, 2.5 kg దగ్గర. అరౌండ్ 55 lakhs అలా ఉంటుంది. మీరు డబ్బులు ఎప్పుడు అడిగినారు? ఆయన రోజు అడుగుతాను. అతను ఫిబ్రవరిలో కూడా నాకు ఇంత లోన్ అమౌంట్ వచ్చేస్తుంది, నీకు ఇచ్చేస్తాను అని చెప్పి అతను నమ్మబలుకుతూనే వచ్చినాడు. అతనేమి ఇవ్వలేదు. మా ఆయనకు ఆలస్యంగా తెలిసింది. బ్యాంక్ వాళ్ళ లోన్ గురించి మా ఆయనకు తెలీదు. అతను బ్యాంకుకి తీసుకెళ్ళి లోన్ చేయించాడు. ఉమెన్ ఎంపవర్మెంట్ దాని కింద పిఎంఏబిజీ స్కీమ్ అని చెప్పి, దానికి సాక్షి సంతకాలు అవసరం లేదు. అలా అతను ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళని వీళ్ళతో మాట్లాడించి నేను బైబ్యాక్ అతను అగ్రిమెంట్ రాయించినాడు. నేనే ఈ మస్ట్ ప్రోడక్ట్స్ కొంటానని చెప్పి బిజినెస్ లోన్ చేయించినాడు. ఇప్పుడు థ్రెటనింగ్ మెసేజెస్ చేస్తా, కాల్స్ చేస్తా. నేను చెప్తాను ఏం చేసినావు అనేది, నేను చెప్తాను, నేను బయట పెడతాను అని. ఏం లేదు, అతనే మోసం చేశాడు నన్ను. అతను ఏం బయట పెడతాడో నాకు కూడా తెలియదు. నన్ను అయితే బెదిరిస్తున్నాడు. అతనేం రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. ఆ బ్యాంక్ లోన్లో నన్ను ఇరికిచ్చినాడు. నాకు న్యాయం జరగాలి, అందుకు ఫైట్ చేస్తాను. వైఎస్ఆర్ వాళ్ళు పార్టీ తరపున ఏం పదవి, నేను వైఎస్ఆర్ మనిషిని, నన్నేం చేస్తావు నువ్వు, నీ దిక్కున్నోడు చెప్పుకో, చచ్చిపో నువ్వు అని అట్లా పదవి అతని పదవిలో ఉన్నాడు. వైఎస్ఆర్ సిపి మనుషులు, అతను లీడర్, పార్టీ లీడర్ అని చెప్పి నాకు ఇంత పలుకుబడి ఉంది, నా బొచ్చు పీకుతావు, నువ్వు ఏం చేస్తావో అట్లా హార్ష్గా మాట్లాడతాడు. చచ్చిపో నువ్వు, నాకేం సంబంధం లేదు ఇట్లా. ఉమెన్ ఎంపవర్మెంట్ అదే దాని కింద కదా నాకు లోన్ వచ్చింది. ఇక్కడే సుగాల్మెట్ట దగ్గర ఫ్యాక్టరీ పెట్టిస్తానని చెప్పి బాడీకి కూడా అతనే తీసుకొని బ్యాంక్ లోన్ ఇప్పించి, ఆ ఫ్యాక్టరీ ఏం పెట్టలేదు. మిషనరీ వెండర్ అతనే అనమాట. ఆ వెండర్కే ఇస్తారు మనీ. మొత్తం మనీ అతను ట్రాన్స్ఫర్ చేసేసుకొని అతనే మిషనరీ పెట్టలే, ఏమీ లేదు. బ్యాంక్ ఫ్రాడ్ చేశాడు అతను. అవును. అతను లోన్ అదే ఈ బంగారుకి ఈఎంఐ కట్టాలని చెప్పి నన్ను సంపుతున్నాడు లోన్ యాప్స్ చేయమని. నా దగ్గర మనీ లేదు, వాటికి ఈఎంఐ కట్టాలి అని. వాడు ఎప్పుడో అమ్మేసుకున్న బంగారానికి నాతో ఈఎంఐకి లోన్ యాప్స్ 15 చేయించినాడు. లేదు, అమ్మేసినాడని అతనే చెప్పిండు. నేను తీసి ఆయనకి ఇచ్చాను. బి నాగశ్వేత. చింతలకుంట వైభవ్. వైఎస్ఆర్ అతను అంత బిజినెస్ అంటాడు. వాళ్ళకి వీళ్ళకి లోన్లు ఇప్పిస్తానని,
ఎరేకా లీఫ్ బిజినెస్ అని శ్రీశైలంలో వాళ్ళకి పంపిస్తానని 3DPలో ఏదో చెప్తా అంటాడు. అతను ఒకటి కాదు, అతను మోసం చేసే బిజినెస్ చెప్పాలంటే మా క్లాస్మేట్ రాజేష్ అని ఇంకొకరు ఉన్నాడు, అతని దగ్గర 3 లక్షలు ఇప్పించుకున్నాడంట. అట్లే చాలా మంది దగ్గర ఇప్పించుకున్నాడు అని చెప్పాడు. ఎన్నేళ్ళ నుంచి పరిచయం ఉన్నారు? మా క్లాస్మేట్ అది ముందు నుంచి తెలుసు అనమాట, అందుకు నమ్మినాను. అతను ఫస్ట్ నాకు మోసగడని తెలియదు నాకు. అతను హై ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్గా బిల్డప్ ఇచ్చినాడు. మీరు ఎన్నేళ్ళు అయినా డబ్బులు ఇచ్చి? 2 ఇస్తానే ఉన్నా. ఈ మార్చ్ వరకు, ఈ నెల మార్చి 11 వరకు అతనికి ఇస్తానే ఉన్నా. ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు? అదే 2024 సెప్టెంబర్ నుంచి 2026 మార్చ్ వరకు. ఆయనది ఇక్కడేనా లోకలా? అతను అనంతపూర్, అతను ఊర్లో తిరుగుతూనే ఉంటాడు, నెల్లూరు అని కర్నూలు అని బిజినెస్ పనుల మీద తిరుగుతూనే ఉంటాను అని చెప్పి. ఇక్కడ లా అయితే అనంతపూర్లో చేస్తున్నాడు, విజయ లా 3rd ఇయర్. 10th నుంచి